అని చెప్తున్నా. ఎందుకు మోసం అని చెప్తున్నా అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే 15,000 తగ్గకుండా పోలీస్ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పిండు. సాక్షాత్తు డీజీపీ గారే 19,200 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పిండు. కానీ ఒక్కరు కూడా ఈ రోజు వరకు కూడా 7,000 ఇచ్చి మళ్ళొకసారి మోసం చేద్దామని అనుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేసిందని ఏకపక్షంగా ఓవరాదు. ప్రభుత్వం అంటేనే ప్రజల యొక్క నాడి నినాలే. ప్రభుత్వం అంటేనే ఎవరైతే నోటిఫికేషన్కి ఎవరైతే అర్హులు ఉన్నారు కదా వాళ్ళ యొక్క నాడి నినాలే. దాదాపు 4 లక్షల పైచీలకు మంది ఈరోజు ప్రిపరేషన్లో ఉన్నారు పోలీసు ఉద్యోగాల కోసం. మీరు 7,000 వేస్తే ఎలా సరిపోతాయి? అది కూడా దాదాపు 4 సంవత్సరాలు అయింది పోలీస్ నోటిఫికేషన్ లేక. మళ్ళీ నెక్స్ట్ వస్తుందో రాదో కూడా తెలియదు. అటువంటిప్పుడు ఈ వయో పరిమితి పెరిగింది. దాదాపు 4-5 సంవత్సరాలు వయో పరిమితి పెరిగి పోలీస్ అభ్యర్థులకు అందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతా ఉన్నారు. మీరు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ జారీ చేయండి అంటే మీరు 7,000తో జారీ చేయడం కాదు 19,200తో జారీ చేయమని మా యొక్క అభ్యర్థన. ఆ అభ్యర్థన కూడా పరిగణలోకి తీసుకోకుండా మీరు ఏకపక్షంగా 7,000తో జారీ చేసిండ్రు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ లోకం మొత్తం కూడా వ్యతిరేకిస్తాం. వ్యతిరేకించి సపోర్ట్ చేయకుండా కూర్చోవడం కాదు, మా యొక్క నిరసన తెలుపుతా ఉన్నాం. నిరసన తెలపడం వస్తే కూడా ఇది ఇక్కడ చూడండి ఎంత బాధాకరమైన విషయం. నిరసన తెలపడం 2 నిమిషాలు అయితే కూడా తీసుకుపోయి స్టేషన్లో వాడేస్తా ఉన్నారు. అది కూడా ఒక గేదెల్లాగా ఒక పందుల్లాగా ఈడ్చుకుపోయి స్టేషన్లో వాడేస్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయమైన చర్య. ఎందుకంటే రాత్రి 1 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఉదయం 4 గంటలకు అరెస్ట్ చేస్తారు. ఇది మాకు కనీసం హక్కులు. అయ్యా మాకు 19,000 కావాలి, మాకు 19,000తో నోటిఫికేషన్ కావాలి. అది లేక మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల్లో 1,82,000 ఉద్యోగాలు బాకీ ఉన్నారు. ఆ బాకీ కావాలి, ఆ బాకీ తీర్చండి. మేము ఎక్కడ కనీసం ఇట్లా వాయిస్ రైజ్ చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణలో నిజంగా రాజ్యాంగం అమలు అవుతుందా లేకపోతే సపరేట్ రేవంత్ రెడ్డి రాజ్యాంగం ఏమైనా అమలు అవుతుందా అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వయోపరిమితి విషయంలో వెనక తగ్గలేదు. ఉద్యోగాలు నోటిఫికేషన్ నెంబర్ వేయించమంటే నెంబర్ వేస్తలేదు. మీరు బయటకు వెళ్తే అరెస్టులు చేస్తున్నారు. అదే తెలంగాణలో ఉద్యమాలు కానీ ప్రశ్నలు కానీ ఉంటాయి అనిపిస్తుందా? నిజంగా బాధ అనిపిస్తుంది ఈ మాట. ఇప్పుడు చెప్పాలంటే నిజంగా ప్రశ్న అనేది లేకుండా చేస్తున్నారు తెలంగాణలో ప్రశ్నించేటోని అనగదొక్కుతున్నారు. తెలంగాణలో ప్రశ్న అనేది ఎవరైతే ప్రశ్నిస్తున్నారు కదా వాళ్ళని జైల్లో పాలు చేస్తున్నారు. ఎవరైతే ప్రశ్నిస్తున్నారు కదా వాళ్ళని అడుగడుగున హింసిస్తున్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఉదయం 4 గంటలకు మా రూమ్ల దగ్గరకు వచ్చి ఉంటున్నారు, ఉదయం 4 గంటలకు మా హాస్టల్ దగ్గరకు వచ్చి ఉంటున్నారు. ఎందుకంత భయభ్రాంతులకు గురి చేయాలి నిరుద్యోగుల్ని? మేమైనా రౌడీలమా, మేమైనా గూండాలమా, అది లేకపోతే దేశ ద్రోహులమా? మేము చదువుకున్న వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళం, పిహెచ్డీలు చేసిన వాళ్ళం, మా పైనే ఇంత దౌర్జన్య కాండకు ఎందుకు దిగుతున్నారు? పనికి రాకుండా చేస్తున్నారు వాళ్ళు. దీనిలో ఇంకా కూడా కుట్ర దాగి ఉన్నదేమో అనిపిస్తుంది. మమ్మల్ని అందరూ కూడా తెలంగాణ నిరుద్యోగుల్ని మొత్తం కూడా దేనికి పనికి రాకుండా చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటాడేమో అనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి తెలంగాణలో మీరు ఒకసారి గమనిస్తూ ఉంటే ఇక్కడ ఓడియన్ మాల్కి వచ్చిండు. ఓడియన్ మాల్కి వస్తే ఒకప్పుడు ఇక్కడనే కూర్చొని ఛాయ్ తాగిపోయినటువంటి రేవంత్ రెడ్డి వాళ్ళ బాసు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా వచ్చి ఛాయ్ తాగిపోయిన మా దగ్గరకు వచ్చి ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు రాత్రి ఉదయం 4 గంటలకు కరెక్ట్ చేసి రాత్రి 1 గంటల వరకు ఎక్కిండు. అంటే బడ పెత్తందారి వ్యవస్థకు నువ్వు బలోపేతం చేయడానికి వచ్చి ఈ పేద మధ్యతరగతి పిల్లల్ని ఉండేటువంటి ఈ లైబ్రరీ అక్కడ నుండి 4 అడుగులు వేస్తే చిక్కడపల్లి లైబ్రరీ వస్తుంది, అక్కడ నుండి 6 అడుగులు వేస్తే అశోక్నగర్ చౌరస్తా వస్తుంది. ఇవి 2 మర్చిపోయినావు అంటేనే నువ్వు నిరుద్యోగుల్ని మర్చిపోయినావు, నిరుద్యోగుల్ని మభ్యపెట్టి ఓట్లు వేసుకున్నావు, నిరుద్యోగుల్ని అడుగడుగున వంచి ఓట్లు వేసుకున్నావు, అనేక మోసాలు చేసినావు. ఆ మోసాలను అన్నింటినీ కలిపి నయవంచన చేసినావు. ఆ నయవంచన గురి చేసి మమ్మల్ని అడుగడుగున ఇబ్బంది పెట్టినావు. ఇప్పటికైనా మేల్కో, 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికైనా మేల్కొని మా యొక్క ఆజ్ఞాపన, మా యొక్క విజ్ఞాపన ఏదుందో దాన్ని ఇమ్మీడియట్ గా భర్తీ చేయని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన విన్నవిస్తా ఉన్నాం. మంచిగా మీరు పని చేసి, మీరు బస్సు యాత్రలు చేసి, మీరు ఊర్లలో తిరిగి, మీరు పని చేసి, మీరు బతిలాడి కాళ్ళేలు మొక్కి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. ప్రజాప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి మారినాయి. మీ బతుకులు మంచిగా ఉన్నాయి, మస్తు మారినాయి. మా బతుకులు అన్ని కూడా మారినాయి. ఎట్లా మారినాయి? రోడ్ల మీదకి వచ్చినాయి. లైబ్రరీలో నుండి రోడ్ల మీదకి వచ్చినాయి. లైబ్రరీలో నుండి పోలీస్ స్టేషన్లకు పోయినాయి. ఒకప్పుడు ఎక్కడ ఉన్నారని అడిగితే లైబ్రరీలో ఉన్నానని చెప్తుంటివి. ఒకప్పుడు ఎక్కడ ఉన్నానంటే స్టడీ హాల్లో ఉన్నానని చెప్తుంటివి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాము? ఎక్కడ ఉన్నారని అడిగితే ఇమ్మీడియట్ గా మేము ఒకటే చెప్తాం, స్టేషన్లో ఉన్నామని చెప్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్నే మాకు మా రూమ్ల కన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎక్కువ ఉన్న పరిస్థితి. మార్పు తెచ్చుకున్నాం. ఆ మార్పుకు మేము తెచ్చుకున్న మార్పును మేము అనుభవిస్తున్నాం, అడుగడుగును అనుభవిస్తూ ఉన్నాం. ఎంత తప్పు చేసినాం అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. మమ్మల్ని ఎక్కడైనా అడుగడుగున అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి కొంచెం ఇట్లా క్వశ్చన్ చేసినా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. చిన్న రాస్తారోకో చేసిన 1 నిమిషం 2 నిమిషాల్లో అరెస్ట్ చేస్తున్నారు. పోలీస్ యాక్ట్ ఉన్నటువంటి కోడంగల్ చౌరస్తాలో దాదాపు 1.5 సేపు ముఖ్యమంత్రి గారు
రాస్తారోక చేసిండు. మరి ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ముఖ్యమంత్రిని ఎందుకు కేసు పెట్టలేదు? బరాబరి ముఖ్యమంత్రి పైన కేసు పెట్టాలి, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలన్నదే మా డిమాండ్. మొన్న కూడా ట్యాంక్ బండి మీద నక్లేశ్వరంలో ర్యాలీ తీసి 3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసింది. పీక్ టైం. అది కూడా అనేక మంది అక్కడ గంటన్నర చేసి 3 గంటలు చేస్తే లక్షల మందికి ఇబ్బందికరం. మరి ఇప్పుడు ఏమున్నారు పోలీసు వాళ్ళు, ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఎక్కడే ఉన్నారు పోలీసు వాళ్ళు, ఏడ దాపుకున్నారు? అంటే మేము సంఘ విద్రోహ శక్తులమా? 2 నిమిషాల్లోనే మమ్మల్ని తీసుకెళ్తున్నారు. మరి 2 గంటలు ఆయనకి ఎందుకు టైం ఇచ్చిండ్రు? పోలీసు వాళ్ళు, డీజీపీ గారు, అట్లనే పోలీసు యంత్రాంగం దీనికి సమాధానం చెప్పాలి. మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? 7,000 ఉద్యోగులను నోటిఫికేషన్ ఇచ్చింది గవర్నమెంట్, యాక్సెప్ట్ చేస్తున్నారా? వయో పరిమితి విషయంలో ఎలాంటి వెనక్కి తగ్గట్లేదు. ప్లస్ మీ నిరుద్యోగులు ఏదైతే వయో పరిమితిలో చేంజ్ చేయాలని చెప్పి అడుగుతారో దాన్ని కూడా మార్చేందుకు ఎలాంటి ఉద్దేశం కనిపించలేదు గవర్నమెంట్. మీకు ఓకే రాస్తారా? నమస్కారం అన్న. స్వయాన డీజీపీ గారు ఏం చెప్పారంటే 19,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పినా కూడా వీళ్ళు 7,437 పోస్టులు మాత్రమే వేసిళ్ళు. మేము గత 2 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నా కూడా మా మాట అనేది వినకుండా, మా మాట అనేది పట్టించుకోకుండా వాళ్ళు ఒకటే విధంగా పోతున్నారు. ఆ 7,437 పోస్ట్ అనేటి క్యాస్ట్ పరంగా, కమ్యూనిటీ పరంగా, రిజర్వేషన్స్ అనేది రోస్టర్ పాయింట్స్ పరంగా డిస్ట్రిక్ట్స్, జోను, మల్టీ జోన్, స్టేట్ వైడ్ గా డివైడ్ చేస్తే కొన్ని కమ్యూనిటీస్ లో కొన్ని మందికి కొన్ని రిజర్వేషన్ల కొన్ని జిల్లాల 0 పోస్ట్ వస్తుంది, ఒక్క పోస్ట్ కూడా వస్తలేదు. వాళ్ళు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి చదువుకుంటూ ఉన్న కాలం అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు అతని బాధ ఎవరికి చెప్పాలి? అందుకనే మేము ఎక్కువ పోస్టులు పెంచండి అని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం. ఇంకోటి వయసు, ఈ 3 సంవత్సరాల కాలం అది వృధా అయిపోయింది. అప్పుడు ఎప్పుడైతే మేము ప్రభుత్వం వచ్చుతోనే నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసరికి ఆ బార్డర్ ఏజ్ లో ఉన్న వాళ్ళు సరే వెంటనే నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పి కూర్చొని చదువుకుంటా అంటే ఏజ్ క్రాస్ అయిపోయినాక మళ్ళీ వాళ్ళు ఏమన్నారు, మేము వయో పరిమితి పెంచుతాం, మీరేం టెన్షన్ పడకండి, మీరు సర్పంచ్ ఎలక్షన్స్ లో మీరు ఏ పార్టీలకు సంబంధించి పోకండి, పార్టీల ప్రలోభాలకు మీరు లొంగకండి, మీరు నిజంగా చదువుకోండి, స్టడీ హాల్ లైబ్రరీలో కూర్చొని చదువుకోండి, మీకు వయో పరిమితి కూడా పెంచుతామని చెప్పి మళ్ళీ కూర్చుండబెడితే మళ్ళీ కూర్చొని చదువుకొని చూస్తే ఇప్పుడు తీరా నోటిఫికేషన్ సమయానికి వయసు అనేది పెంచలే. ఇప్పుడు అతని పరిస్థితి ఏంది? ఇప్పుడు మా పరిస్థితి ఏంది అన్నట్టన్నా అయింది సార్. మాకు ఇప్పుడు ఏజ్ దాటిపోయింది. 3 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము. ఇంత డబ్బులు ఖర్చు చేసుకొని మేము ఎక్కువ చదువుకొని ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, కోచింగ్ సెంటర్ల ఫీజులు, మీ ఖర్చులు, రూమ్ రెంట్ ఇవన్నీ పెట్టినారు. ఆ పైసలు వేస్ట్ అయిపోయినాయి, మీ శ్రమ వేస్ట్ అయిపోయింది, మీరు చదువుకున్నది వేస్ట్ అయిపోయింది. మీరు దేని పనికి రాకుండా అయిపోయింది. అవును, ఎగ్జాక్ట్ అన్న. మేము ఎటు కాకుండా అయిపోయినాం. ఈ హాస్టల్ ఖర్చులు అయిపోయింది, బుక్స్ కొనుక్కున్న డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, ఈ లైబ్రరీలకు స్టడీ హాల్కి కట్టే ఫీజులు వేస్ట్ అయిపోయినాయి, మా కాలం వృధా అయిపోయింది. పోనీ ఎప్పుడైనా ప్రైవేట్ జాబ్ చేసుకుందాం అని వెళ్దామంటే ఆయన ఏజ్ ఇంత ఏజ్ లో నీకు ఎట్లా ప్రైవేట్ జాబ్ ఇస్తాను, ఆయన ప్రైవేట్ జాబ్ ఇస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ ఉందా అంటాడు. కూర్చున్నాం. ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ అడుగుతుండు, ఇక్కడ ఏజ్ లేదు. మేము అటు పోదామంటే అటు లేదు, ఇటు పోదామంటే ఇటు లేదు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఎటు ముందు పోతే నొయ్యి, వెనకపోతే గొయ్యి అన్నట్టుంది. మేము ఎటు మమ్మల్ని రోడ్డు మీద నిల్చోబెట్టింది ఈ ప్రభుత్వం అనేది. మా నిరుద్యోగులు రోడ్డు మీద నిల్చోబెట్టేసింది. ఆ నోటిఫికేషన్ ఏజ్ పెంచలే, మేము అడిగిన పోస్టులు పెంచుతానన్నా కొన్ని పోస్టులను వస్తే మేము చదువుకుందాం అనుకుంటే సరే ఏజ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకో విధంగా ఉందండి సార్. వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్స్ లో ఎక్కువ పోస్టులు వస్తే చదువుకుందాం అనుకుంటే అసలు పోస్టులు లేవు, 0 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? అటు పోస్టులు లేవు, ఇటు ప్రైవేట్ జాబ్ చేసే పరిస్థితిలో లేడు. ఏం చేస్తారు మీరు? అది ప్రభుత్వం మా సమస్యని, మా బాధని ఆలకించి వాళ్ళు దాని చిత్తశుద్ధితోని మా సమస్యను వాళ్ళు విని ఏజ్ పెంచాలి, మా ప్రధానమైన డిమాండ్లు ఏజ్ పెంచాలి అన్న ప్రకారం పోస్టులు పెంచాలి. సరే 19,000 పెంచకపోయినా ఒక 12-13,000 కన్నా పెంచితే మాకు 12-13,000 అంటే ఇంట్లో ఒక కుటుంబంలో నలుగురు అనుకుంటే 50,000 మందికి 50,000 మంది జీవితాలు మీరు వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. ఇండైరెక్ట్ ఇంకో 2 లక్షల మంది వాళ్ళ మీద డిపెండ్ అయ్యే ఇంకో 2 లక్షల మంది జీవితాలు మీరు వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. కాబట్టి నా ప్రధానమైన డిమాండ్ నోటిఫికేషన్ లో 12-13,000 వరకు పోస్టులు పెంచాలి, ఏజ్ పెంచాలి, అప్లికేషన్ ఫీజు తగ్గించాలి. ఇంకోటి, మేము చదువుకునే విద్యార్థులే బడు బలహీన వర్గ పేద ప్రజలు చదువుకుంటారు. మేము వేలకు ఫీజులు ఒక్కొక్క అప్లికేషన్ 1000 ఉంది. ఇప్పుడు 4 నోటిఫికేషన్లు 4,000 మేము అప్లికేషన్ ఫీజు కట్టాలి. మాకు 200 రూపాయలకు మాత్రమే అప్లికేషన్ ఫీజు తగ్గించాలి. ఈ 3 ప్రధానమైన డిమాండ్ సార్. ఒకటి, ఇప్పుడు నోటిఫికేషన్ మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం, నోటిఫికేషన్ ఇస్తే చాలా పకడ్బందీగా ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటూనే ఉన్నాం. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ అది కూడా మేము 14,000 పైచిలకు 14,700 పోస్టులు కనీసం ఇవన్నీ రిలీజ్ చేస్తామని చెప్పి వాళ్ళు అంటే మేము నిజంగా ఇవన్నీ విడుదల చేస్తామని ఎక్స్పెక్టేషన్ చేసినాం. ఇప్పుడు 18 కోటాలు తీసుకుంటే ఒక్కొక్కరి రోస్టర్ పాయింట్ ప్రకారం కొన్ని డిస్ట్రిక్ట్లలో క్యాస్ట్ వైజ్ ఒక పోస్ట్ కూడా లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఓ పక్కనేమో పోస్టులు పెంచండి అని చెప్పి కొంతమంది నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు. మరో పక్క వయో పరిమితికి సంబంధించి ఎంత దుర్మార్గం అంటున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఫిబ్రవరి 8వ తారీఖున
31 జీవో తీసుకొని వచ్చింది. 31 జీవో తీసుకొచ్చి 32 వయో పరిమితి ఉన్నదని 34 సంవత్సరాలు చేసిరు. అప్పుడు ఏమనుకున్నారంటే వయో పరిమితి 32 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మేము అడగన ముందే వయో పరిమితి పెంచారు కాబట్టి ఇక పోదామని చెప్పి మళ్ళీ అప్పులు చేసుకుని వచ్చి మళ్ళీ స్టడీ హాల్లకు కోచింగ్లకు అక్కడిక్కడ పరిమితం అయిపోయారు. 2 సంవత్సరాల తర్వాత అంటే జియో 31 జీవో తీసుకొచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిరాళ్ళు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జియో వ్యాలిడిటీ అయిపోయింది. జియో నువ్వు నోటిఫికేషన్ రాకన్నా ముందు వయో పరిమితి పెంచినావు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వయో పరిమితి లేదు. వాళ్ళు మరి ఇదే ముక్క మాకు ఫస్ట్ చెప్పిండంటే మేము ఇంత టైం వేస్ట్ చేసుకోకుంటే, ఇన్ని కోచింగ్లో పోయి ఇంత బడ్జెట్ మేము వృధా చేసుకోకుంటాం అని చెప్పి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. హాస్టల్ ఫీజులు, రూమ్ రూమ్ రెంట్లు, పుస్తకాలు, మీ తిండి ఖర్చు, మీ స్టడీ సెంటర్ల ఖర్చు అంతా కూడా ఆ పైసలు అటు పోయినాయి. మీరు పడ్డ శ్రమ పోయింది, మీరు దేనికి పనికి రాకుండా అయిపోయారు. మరి ఏం చేసుకుంటారు? ఇంత ఘోరంగా అయిపోయింది. ఒక పక్క పోస్టులు పెంచమని, ఒక పక్కనేమో వయో పరిమితి బాధితులు, ఒక పక్కనేమో లాంగ్ జంప్ అన్న నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా 4 మీటర్స్ లాంగ్ జంప్ ఉండదు. గత ప్రభుత్వంలో గతం లోపల జరిగినటువంటి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి జస్ట్ అంటే మెరిట్ అభ్యర్థులు 150, 130 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు జస్ట్ 4 మీటర్లు ఉండడం వల్ల క్వాలిఫై కాలేక వాళ్ళ జీవితాలు ఆగమైనటువంటి పరిస్థితి. కనీసం ఈసారి అయినా 3.8 మీటర్లకు తగ్గిస్తారని చెప్పి వాళ్ళు ఒక పక్క ధర్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ధర్నాలు చేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళు నోటిఫికేషన్ రాకన ముందేమో నోటిఫికేషన్ కోసం ధర్నా చేస్తారు. ఎన్నో కొన్ని నోటిఫికేషన్ ఇచ్చినాం, తీరా చదువుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు చదువుకోవడానికి ఆడ ఏమున్నాయి? నోటిఫికేషన్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నాది. ఆడ ఎస్ఐ రిక్రూట్మెంట్ చాలా రోజుల నుంచి ఎస్ఐ కోసం ట్రై చేస్తున్నాను. ఒక్క పోస్ట్ కూడా లేదన్న బీసీడీలకు సంబంధించి. నేను 4 సంవత్సరాల నుంచి కనీసం 2 పోస్టులు, ఒక్క పోస్ట్ ఉన్నా కానీ కూడా మనదే అనుకొని కూర్చునికే ఛాయిస్ ఉంటుంది. ఒక పోస్ట్ కూడా లేకపోతే 4 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఇప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? మళ్ళీ రోడ్ మీకు వస్తేనేమో నోటిఫికేషన్ వచ్చినాక ఎందుకు అని చెప్పి మీరు ఊగదంపుడు మాటలు. ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎవరు పోయి కలవాలి? మీరు ప్రైవేట్ ఉద్యోగాలకు పనికి రాకుండా గవర్నమెంట్ ఉద్యోగాలకు పనికి రాకుండా ప్రైవేట్ ఏం చేస్తారు మరి మీరు? అంటే మీ వల్ల ఏం ఉపయోగం ఈ దేశానికి? ఇక అది కూడా వాళ్ళే చెప్పాలి కన్నా. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు శాసన మండలిలో కానీ, అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ అంటే యువకులు ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళ వయో పరిమితి అనేది, ఏజ్ అనేది 25 నుంచి 21 సంవత్సరాలు తగ్గిస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది, వాళ్ళు ప్రశ్నిస్తారు, యువకులు దేశానికి వెన్నుముక అని చెప్పి లేని ప్రగడపాలు మాటలు. అర్థమైతలేదు. ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు, మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు వేయలేము, నోటిఫికేషన్ వేయలేము, రాజకీయాలకు రారు మీరు అని చెప్పి చెప్తున్నాడు. మరి మీరు రాజకీయాలకు పోతారా అన్న? ఇప్పుడు రాజకీయాలు అనేది ఫస్ట్ నోటిఫికేషన్ కావాలి మాకు. రాజకీయాలకు పోమా అనేది వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ని బట్టి ఉంటాయి. కొంతమంది నిరుద్యోగులు పోవచ్చేమో రాజకీయాలకు. ఇప్పుడు పనికిరాని వాళ్ళు రాజకీయాలు ఉన్నారన్న. పీజీలు చేసి సామాజిక అవగాహన ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకు రాజకీయాల్లో పోవద్దు? మీరు ముందే ఇప్పుడు మొన్న ఏమన్నారు, టీఆర్ఎస్ సభ పెట్టినప్పుడు మేము అక్కడ మాట్లాడుతున్నట్టు వీళ్ళందరూ రాజకీయ ఇంటెన్షన్ ఉంది అని చెప్పి ఆ విధంగా అన్నారు. మళ్ళీ ఇప్పుడేమో రాజకీయాలకు రావాలని అంటారు. అంటే ఇట్లా మాట్లాడితేనేమో రాజకీయాలకు లబ్ధి ఉంది, రాజకీయాల కోసం చేస్తుందని ఈ విధంగా అంటారు. మళ్ళీ అట్లా డైరెక్ట్ రాజకీయాలకు పోతేనేమో వీడికి ఉద్యోగం వద్దు, రాజకీయాలకు పోతున్నా అని చెప్పి అట్లా అంటారు. కాబట్టి మేమేమంటున్నామంటే మాకంటూ క్లారిటీ ఉంది. మీరు నోటిఫికేషన్ వేస్తే, నోటిఫికేషన్ రాకపోతే మేము రాజకీయాలకు పోతామా, వ్యవసాయం చేసుకుంటాం, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటాం అనేది అది మాకు తెలుసు. మేము పిహెచ్డీలు చేసినాం. ఎలాంటి నోటిఫికేషన్, ఎలాంటి కాంపిటీషన్కి రానటువంటి వ్యక్తులు మీకు తెలియదు కాబట్టి మాకు క్లారిటీ ఉంది. మేము ఏమంటున్నామంటే మీరు ఇస్తున్నటువంటి హామీలు ఇవ్వండి. ఎంత దుర్మార్గం అన్నా 3 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఒక్కరన్నా స్పందించే ప్రయత్నం చేస్తున్నారన్న? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ధర్నాకు మీరు పోతారు ఎందుకు? అసలు నిజంగా ఒక ఉద్యమం చేయలేకపోతున్నారు, అంత మొత్తం సప్ప ఉద్యమాలు చేస్తున్నారు. నిజంగా సీరియస్ గా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు, లేక టైం పాస్ అల్లటప్పగా చేస్తున్నారు? అన్న సీరియస్ గా అల్లటప్పగా ఎవరు చేయట్లేదు అన్న. సీరియస్ గానే ఉద్యమం. మీరు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందన్న, నోటిఫికేషన్ అర్ధరాత్రి 8 గంటలకు ఇచ్చేసి ధర్నాలు చేసే విద్యార్థులందరూ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తే ఇక ఏ విధంగా ధర్నాలు చేస్తారు? ఇప్పుడు మార్నింగ్ కూడా ఈ రోజు ధర్నాలు చేస్తారని చెప్పి మార్నింగ్ అరెస్ట్ చేసి ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నారంట దిల్సుకున్నారులా కానీ ఓయూలో కానీ. ఇట్లా ఈ విధంగా నిర్బంధించి, ఈ విధంగా అణచివేసి మీరు ఇప్పుడు చూడండి అన్న, డెఫినెట్ గా ఆయన పోస్టులు పెంచి వయో పరిమితి పెంచకపోతే మాత్రం మీరు చూడండి పార్లమెంట్ లో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఉద్యమం కన్నా రెట్టింతల ఉద్యమం ఇక్కడ జరిగే పరిస్థితులు ఉంటాయి. అది నిరుద్యోగులందరూ కూడా ఏకమవుతున్నారు, కదిలి వస్తున్నారు. మీరు గ్రూప్లలో వీడియోలు చూడండి, ఒకరొకరు చేసి పెడతా ఉన్నారు అన్న. తడవబేయడం మేము ప్రభుత్వం దగ్గర తెలుసుకుంటాం, మేము బయలుదేరుతా ఉన్నాం. వాళ్ళు కనీసం వయో పరిమితి నోటిఫికేషన్ లేనప్పుడు వయో పరిమితి పెంచి ఇప్పుడు వయో పరిమితి తగ్గించడం ఏందనా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు 2 రోజులలో ఖచ్చితంగా మరి పెద్ద ఉద్యమం, ఖచ్చితంగా శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి ఉద్యమం పెద్ద ఎత్తున జరగబోతుంది. ఏం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుకుంటాము.